వెల్కమ్ టు గేమ్ ఆన్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఐపీఎల్లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బేబీ బాస్ చూపించిన విశ్వరూపానికి ఊచకోతకి గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోయింది. ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి ఒంటి చేత్తో మ్యాచ్ను మడతపెట్టి గెలిపించాడు. ఆ విజయం ఇచ్చిన కొండంత ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు అసలైన పోరాటానికి రంగం సిద్ధమైంది. క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత రసవత్తరంగా సాగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ క్రమంలోనే మే 29, 2026న జరగబోయే క్వాలిఫైయర్ 2 మహాసంగ్రామంలో బలమైన రెండు జట్లు తలపడబోతున్నాయి. ఫైనల్ చేరాలంటే ఇరు జట్లకు ఈ ఒక్క అడ్డంకిని దాటడం అత్యంత కీలకం కాబట్టి ఈ మ్యాచ్ పక్కాగా మైండ్ గేమ్ కాబోతోంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బలాబలాలు చూస్తే ఆ జట్టు ప్రధానంగా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ మరియు జోస్ బట్లర్ ఫామ్ మీదే ఆ జట్టు బ్యాటింగ్ అంతా నడుస్తోంది. ఈ ముగ్గురు పరుగుల వరద పారిస్తే జట్టుకు తిరుగుండదు. కానీ వీరు ముగ్గురు విఫలమైతే మాత్రం వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సింధు లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జట్టును ఆదుకోవడంలో పూర్తిగా తడబడుతున్నారు. ఈ బలహీనత వల్లే కీలకమైన మ్యాచ్ల్లో ఆ జట్టు ఓటమి పాలవుతోంది. చివరకు క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో కూడా ఇదే రిపీట్ అయింది. ఇక బౌలింగ్ విభాగంలో గుజరాత్ టైటాన్స్ కు రషీద్ ఖాన్, కాగిసో రబడా, జేసన్ హోల్డర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మరియు కుల్వంత్ ఖేజ్రోలియా లాంటి అద్భుతమైన అటాక్ ఉన్నప్పటికీ క్వాలిఫైయర్ 1లో ధారాళంగా పరుగులు ముఖ్యంగా ఆ జట్టు మెయిన్ బౌలర్ అయిన రషీద్ ఖాన్ సైతం గత మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇవ్వడం వారిని ఒత్తిడిలోకి నెట్టేసింది. మే 29, 2026 నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే ఈ లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రత్యర్థి జట్టు విషయానికి వస్తే ఆరంభంలో పవర్ ప్లే ఓవర్లలో యశస్వి జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్తో భారీగా పరుగులు వస్తున్నాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ క్రీజ్లో ఉంటే ఆ బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా మారిపోతుంది. అయితే ఎండోవర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో రన్స్ రావడం లేదు. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, దసన్ సెనక లాంటి హిట్టర్లు ఉన్న డెత్ ఓవర్లలో బ్యాటింగ్ నెమ్మదించడం వల్ల జట్టు స్కోరుకు దాదాపు 30 నుంచి 40 పరుగుల దాకా తేడా వచ్చేస్తోంది. అయితే బౌలింగ్ విభాగంలో మాత్రం ఈ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజాతో పాటు నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్, యష్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ లాంటి పేసర్లు ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. గుజరాత్ టాప్ ఆర్డర్ను కట్టడి చేయడానికి వీరి బౌలింగ్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్ జరగబోయే పిచ్ రిపోర్ట్ ప్రకారం టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో చేజింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవైపు టాప్ ఆర్డర్ మీదే ఆశలు పెట్టుకున్న గుజరాత్ టైటాన్స్, మరోవైపు వైభవ్ సూర్యవంశీ మెరుపులతో అటు బ్యాటింగ్, ఇటు పటిష్టమైన బౌలింగ్ లైనప్తో వస్తున్న ప్రత్యర్థి జట్టు. ఈ మే 29, 2026న జరిగే క్వాలిఫైయర్ 2 పోరులో ఫైనల్ టికెట్ సాధించి కప్పుకు అడుగు దూరంలో నిలిచే ఆ లక్కీ టీం ఏదో తేలిపోనుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్కు వెళ్లే జట్టు ఏది అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.